డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించింది. భారత సముద్ర జలాలపై ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత్ పోర్టులకు రావడాన్ని నిషేధించింది. భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది భారత్. తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది భారత్. పాక్తో భారత్ వాణిజ్యం పూర్తిగా రద్దు చేసుకుంది. ప్రత్యక్ష ఎగుమతులు దిగుమతులు నిలిపివేసింది. పరోక్ష దిగుమతులు కూడా రద్దు చేసింది. నిషేధం నిర్ణయం కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఏదైతే గత నెల 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దీంట్లో హస్తం ఉన్నది, ఈ ఉగ్రవాదుల వెనుక వారి కుట్ర దాగి ఉన్నది అనేటువంటి సమాచారం మేరకు ఆ దేశంపై చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఉగ్రముఖులపై దాడులు చేసేలా అణిచివేసి ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే సింధు జలాల విషయంలో పాక్కు వెళ్ళేటువంటి సింధు జలాల విషయంలో భారత్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఆ తర్వాత భారత్ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక అంశాల మీద నిషేధం విధించింది. ఆ ఎయిర్లైన్స్కి సంబంధించి గగనతలంలో కూడా రాకపోకలను నిషేధించింది. ఆ విధంగా ఆర్థికపరమైనటువంటి ఆర్థికపరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తామని చెప్పేసి దీంట్లో ప్రధానంగా ఆ దేశానికి సంబంధించిన వాణిజ్యపరంగా ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. పూర్తిగా వాటిని రద్దు చేసినట్లు కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఇక్కడి నుంచి ప్రధాన దిగుమతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోని చెప్పేసి దాంట్లో వెల్లడించింది. అయితే వాణిజ్యపరంగా ఆ దేశం నుంచి దిగుమతులు తక్కువ స్థాయిలోనే మన దేశం దిగుమతి చేసుకుంటే ఎగుమతులు కూడా మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటువంటి ఎగుమతులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఖచ్చితంగా వారికి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నారు. మరోవైపు నౌకాపరంగా కూడా ఆంక్షలు విధించింది. ఏదైతే రాకపోకలు పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశానికి రాకపోకలు ఉండి ఇప్పటి వరకు పోర్ట్ల ద్వారా జరుగుతున్న రాకపోకలపై కూడా కాసేపు క్రితమే నిషేధాజ్ఞలు విధిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి నౌకలు భారతదేశ పోర్ట్లోకి రావద్దని చెప్పేసి ఇప్పటికీ ఆంక్షలు విధించింది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన నౌకలు కూడా ఏవి కూడా వారి పోర్ట్లోకి పోవని చెప్పేసి దాంట్లో స్పష్టం చేసింది. అంటే నౌకాపరంగా కూడా వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆంక్షలు కూడా వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించింది. దీనిలో ప్రధానంగా మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 సెక్షన్ 411 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుని చెప్పేసి కూడా ఇప్పటికే భారతదేశం సంబంధించిన అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నౌకాపరంగా కూడా వారికి ఆంక్షలు విధించింది. ఇప్పటికే గగనతలానికి సంబంధించి కూడా రాకపోకలు కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకి పాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఆర్థిక మూలాలు కూడా ఇబ్బంది సృష్టించాలి. ఇప్పటికే చర్యలు తీసుకునే క్రమంలో భాగానే వాణిజ్యపరంగా ఉన్నటువంటి ఆంక్షలు మొత్తం కూడా ఇప్పటికే తీసుకునే నేపథ్యంలో ఇక తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే చూస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్యపరంగా దౌత్య సంబంధాలు తెంచుకుంది. అదేవిధంగా జల పరంగా తెంచుకున్నట్లయితే ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా భారతదేశం వారిపై ఆంక్షలకు విధిస్తూనే అడుగులు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుసు. మరోపై ఉగ్రముఖులకు సంబంధించి వారికి కూడా గట్టి బుద్ధి చెప్పాలనే యోచనలోనే దేశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది.